అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో పెట్టానండి. ఒక 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ పెట్టాను, నారాయణీయం శ్లోకం కోసం. అది అంటే ఇప్పుడు ఎవరైతే నమ్మకంతో వాళ్ళు చదువుతున్నారో వాళ్ళకి అంటే ఎలా రిజల్ట్ అనేది వస్తుందో అనేది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఒక చిన్న గడ్డలా వచ్చినా లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు చేసేది ఏంటి, బయాప్సీకి పంపిస్తారు కదా. అలా పంపిస్తే అంటే ఇప్పుడు మనం అలా డాక్టర్ చెప్పినప్పుడే జడిచిపోతాం కదా. ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు ఇలాంటి టెస్టులు చూసే కొంతమంది చాలా జడిచిపోతూ ఉంటారు. ఆ టెస్ట్లో ఏమొస్తుందో అని భయపడిపోతూ ఉంటాం కదా. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తూ మనం దైవ బలం కోసం కూడా ఈ నారాయణీయం శ్లోకం చదివేరు అంటే మాత్రం తప్పకుండా అంటే మనకి ఏదో జరుగుతుంది అన్న భయం అనేది ఉంటదండి. ఏం పర్వాలేదు, ఈ మెడిసిన్ తో తగ్గిపోతుంది అన్ అనేటట్టు డాక్టర్ అలా అంటున్నారన్నమాట. అంటే కొంతమంది పెట్టే మెసేజ్లు అలా పెడుతున్నారు. మాకు ఇది చదివి చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది, షుగర్ కంట్రోల్లో ఉంది అంటే మనం మెడిసిన్ వేసుకున్న కొంతమందికి షుగర్ కూడా కంట్రోల్ ఉండదు చూడండి. అలాంటప్పుడు ఇప్పుడు ఏదైనా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా వెళ్తాం, వెళ్లకుండా ఉండం. అయినా మనం దైవబలం కోసం కూడా మనం చదువుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ శ్లోకం అంటే నారాయణీయం శ్లోకం అండి. అది నేను చాలా సార్లు చెప్తున్నా అంటే కొంతమంది సీరియస్ గా తీసుకుంటున్నారు, కొంతమంది ఎన్నో వీడియోస్ చూస్తాంలే ఇది ఒకటే అనుకుంటున్నారు. అలా కాదు, తప్పకుండా హెల్త్ ఇష్యూ మాత్రం చాలా బాగా తగ్గుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లోని మనకి కావాల్సింది ఏంటి, ఆరోగ్యం. మెయిన్ ఆరోగ్యము, డబ్బు. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు మన ఇంట్లో గాని ఒంట్లో గాని మనం ఆనందంగా ఉంటేనే కదా మనం ఆరోగ్యం కోసం అండి. అలా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అంటే ఆయన ఏదైనా చెప్పారంటే ఆ బెంగతో సగం అంటే శరీరం వదిలేసిన వాళ్ళు ఉన్నారు. బెంగకి ఏం బెంగ పడవసరం లేదు. మనకి ఏదైనా ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ ఎక్కువ ఉందనుకోండి, ఒక 108 సార్లు చదవండి నారాయణీయం శ్లోకం. లేదు అంటే మామూలుగా ఏవి రాకూడదు అనుకుంటే ఒక 18 సార్లు చదవండి, తేడా తెలుస్తుంది. ఇది అమృతం లాంటిదండి నారాయణీయం శ్లోకం. అంటే ఇప్పుడు మీకు గురువాయూరు కృష్ణుడికి సంబంధించిన శ్లోకం అండి. గురువాయూరులోని ఒక భక్తుడు స్వామి దగ్గర చెప్పిన శ్లోకం, అందులో ఇది ఒక శ్లోకం మాట. ఇది అనారోగ్య సమస్యలు తగ్గడానికి కంచి పరమాచార్య స్వామి ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే ఈ శ్లోకం చదవమని చెప్పారు. అప్పుడు నాకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఆ ఫేస్బుక్ లో చూసి నేను చదివాను, నాకు తగ్గింది. అందుకే నేను ఇంత ఇదిగా చెప్తున్నాను. అది ఎక్కువ అంటే సోది చెప్తున్నాను అనుకోకండి, ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎందుకంటే ఆ శ్లోకం యొక్క అంటే దాని పవర్ అనేది నేను చెప్తున్నాను అనమాట. ఎవరికైనా ఇప్పుడు మనకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏదైనా అంటే ఒక నొప్పి అయినా గూగుల్లో గానీ యూట్యూబ్ లో కానీ సెర్చ్ చేస్తాము. అమ్మో ఏమైందో ఏమొచ్చిందో అని. ఇంకా అది చూసి ఇంకా భయపడిపోతాము. ఇంకా అస్సలు భయం వద్దండి, శ్లోకం చదివితే తప్పకుండా తగ్గుతుందండి. ఇంకా మీరు అంటే ఎన్నో చెప్తాం, పదే పదే నేను ఎందుకంటే చెప్తున్నాను, అంత బాగా పనిచేస్తుందండి ఈ శ్లోకం అనేది. మీరు షేర్ చేయండి, షేర్ చేస్తే ఒక 10 మందికి వెళ్తుంది. ఏమో వాళ్ళ నమ్మకంతో వాళ్ళు చదవచ్చేమో కదా, ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం కదా. అందుకు నేను లైక్ చేసి షేర్ చేయమనేది. ఇది నారాయణీయం శ్లోకం. ఇది చదివిన వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూసి చదివిన వాళ్ళకి బాగుంది అంటే కామెంట్ చేయండి. మరికొంతమందికి అంటే చెప్పొచ్చు కదా. ఇది అంటే మెయిన్ నేను ఆరోగ్యం ముఖ్యమనే అంటున్నాను. ఎవరికైనా అంతే కదండి. ఇప్పుడు మనం అంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఒక నలుగురిలో తిరగగలం, మాట్లాడగలం, ఏమైనా చేయగలం. నేను అందుకే మెయిన్ ఆరోగ్యము డబ్బు కోసమే అంటే ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే ఈ రెండింటికి ముందు ఇస్తాను, తరువాతే అనేసి నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అంటే ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికి జై శ్రీరామ్.